అయినటువంటి సహోదరులకు సహోదరీమణులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంత గొప్ప అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు మరి ఒక వారాన్ని మన జీవితాల్లోకి ప్రవేశపెట్టి కుటుంబాలుగా సహోదరులుగా సంఘమంతా కూడా ఐక్యత కలిగి సంతోషకరంగా ఈ యొక్క ఆరాధన క్రమాన్ని జరిగించుకోవడానికి తండ్రి అయిన దేవుడు మనకు చూపిన కృపను బట్టి సంఘమందరం కూడా కృతజ్ఞతాభావం కలిగి జీవించాలి ఖచ్చితంగా. ఎందుకంటే కృతజ్ఞత భావం లేనిదే మనకి దేవునికి ఇష్టలుగా ఉండలేం. ఈ స్థితిలో మనం అందరం కూడా మరి ఇంత ఆనందకరమైనటువంటి వాతావరణంలో దేవుణ్ణి స్తుతించేటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగనే మనం ఆలస్యం చేయకుండా నా తర్వాత సహోదరులు మరి యేసు బాబన్నయ్య గారు కూడా చెప్పాలి కాబట్టి మరి నాకు తగినటువంటి దేవుడు నాకు ఇచ్చినటువంటి చిన్నపాటి జ్ఞానం చొప్పున నేను కొద్ది మాటలు ఆలోచన చేసి ఉన్నాను. ఈ మాటలు మనం ప్రతిసారి విన్నవే అని చెప్పి మనం ఎవరం కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా మరలా దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే విన్న మాటల్ని నేను సరి చేసుకోవాల్సినటువంటి లోపం ఏదో ఉంది కాబట్టి దేవుడు మరలా నాతో పదే ఆ ఒక్క మాట గురించి ఆ ఒక్క అంశం గురించి మాట్లాడుతున్నాడని ప్రతి ఒక్కరం కూడా అట్టి మనసు కలిగి ఈ యొక్క అంశాన్ని విందామండి. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారి దగ్గరికి ఆయన సువార్త ప్రకటన చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక యవనస్తుడు వస్తాడు. అతడు చాలా గొప్ప వ్యక్తి అని నేను అంట. ఎందుకంటే చదువుకుంటే మీరు కూడా మంచి వ్యక్తే, కొద్ది విషయంలో తొలగిపోయాడు అనేటువంటి భావన ఉంటుందే కానీ ఇంత దుర్మార్గుడు వీడు అనేటువంటి భావన ఎవరికీ ఉండదు. ఎవరయ్యా అతనంటే చూసుకుందాం మనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలెనని ఆయనను అడిగాను. ఒక మంచి మాట అడిగాడు. ఏమన్నాడు? నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన వస్తే ఆయన దగ్గరకు వచ్చి కూడా ఏమని అడిగాడంటే, బోధకుడా నిత్య జీవాన్ని పొందటానికి నేను ఏమి చేయాలి? ఎక్సలెంట్ అయ్యా, నేనే వీధి సువార్త చేసుకుంటా నేను వెళ్తుంటే నాకు ఎదురు వచ్చినటువంటి వాడివి నువ్వే, రా కూర్చో చెప్తా అనేటువంటి భావన ఇప్పుడు మనకు కనపడిద్ది. అందుకు ఆయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. ఓకే, నువ్వు నిత్య జీవాన్ని కావాలని వచ్చావు కదా, అయితే నువ్వు ఒక పని చేయి, వెళ్ళి ఆజ్ఞలు పాటించు అన్నాడు. ఆజ్ఞలు పాటించమన్నప్పుడు ఓకే ప్రభువా చదవక అతడు ఏ ఆజ్ఞలని, ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఏ ఆజ్ఞ అని చెప్పి అడిగాడు. ఏదయ్యా ఆజ్ఞలు అన్నావు, బాగుంది, ఏ ఆజ్ఞ నేను అనుసరించాలి అన్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనుననియే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను. ఎంత గొప్పవాడండి! ఈ రోజుల్లో సంఘాల్లో కూడా ఇలాంటి అనుసరణ లేకే దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇతను ఏం చేస్తున్నాడంట? ఇతను తల్లిదండ్రులను సన్మానిస్తున్నాడంట. ఈయన ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నాడంట. ఇక చూసుకుంటే నువ్వు చెప్పినటువంటి ఆజ్ఞలన్నీ కూడా నేను చేస్తున్నానయ్యా. ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఎన్నో లోపాలు ఉంటాయి. తల్లిదండ్రులను చూడక, తల్లిదండ్రులు మనల్ని ఏమన్నాడు దేవుడు? మొదటిగా మీరు మీ తల్లిని తండ్రిని సన్మానించండి అంటే వాడి యొక్క ప్రొఫెషన్ను మీరు చూసుకోవాలి. ఇటువంటి యొక్క కార్యక్రమంలో మరి మన జీవితాలు ఎలా ఉంటున్నాయి?
నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే అటువంటి ఆజ్ఞ కూడా ఆయన ఏం చేశాడంట, చాలా సులువుగా అయ్యా నేను నెరవేర్చానయ్యా, ఇతరులని నువ్వు దొంగిల్లవద్దు, దొంగతనం నాకు లేదయ్యా. సహోదరుల మధ్య ప్రేమలే సరిగా ఉండనటువంటి పరిస్థితులు మన సంఘాల్లో చోటు చేసుకుంటున్నాం. కానీ నేనేమంటున్నాడంటే, నన్ను నేను ఎలాగైతే ప్రేమించుకుంటున్నానో నా పొరుగు వారిని కూడా నేను అలా ప్రేమిస్తున్నానయ్యా. ఇంక నాకేందయ్యా కొదువా? ఏం కొదువా అక్క? చదవండి అక్క. అందుకు యేసు నువ్వు పరిపూర్ణ అవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళాను. అయితే ఈయన అన్ని విషయాలు నేను పర్ఫెక్ట్గా ఉన్నానయ్యా అని అన్నాడు. అయితే ఈయన ఒక్క విషయంలో తప్పిపోయాడు. ఏందయ్యా అదంటే, నీ ఆస్తిని అమ్మి బేదలకి ఇమ్ము, అప్పుడు వచ్చి నువ్వు నన్ను వెంబడించు, నీకు నిత్య జీవం అనుగ్రహింపబడిద్ది నీకు అని అన్నాడు. ఆయన చిన్నబుచ్చుకున్నాడంట, వ్యసన పడ్డాడంట. ఏంటి నా ఆస్తి బేదలకు ఇచ్చేదేంది, నేను సమకూర్చుకుంది ఎందుకు, నాకు నా బిడ్డలకు నా తరతరాలకి నేను సమకూర్చుకుంటే నువ్వు వచ్చి నా ఆస్తిని ఇవ్వమంటావేంది అంటే, ఆయన మనం పాయింట్ అవుట్ చేయడానికి ఒక్క విషయమే ఆయనలో ఉంది. ఆయన వచ్చి మనల్ని పాయింట్ అవుట్ చేయాలంటే ఎన్ని విషయాలు వస్తాయా? కనీసం నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా అని చెప్పి ఆయన అడిగింది అనుకో. కాబట్టి కొన్ని విషయాల్లో మనం ఈయన బట్టి చూసుకుంటే మనలోనే లోపాలు కనిపిస్తూ ఉంటాయి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించనేటువంటి మాట మామూలు విషయం కాదు, చాలా గొప్ప మాట. దాన్ని వివరించుకుంటే చాలు, ఒక రోజంతా అదే సరిపోయింది. ఇప్పుడు నా కుమార్తెకి బాగోలా ఎమర్జెన్సీ వార్డుకి నేను తీసుకెళ్ళా. అక్కడ వాళ్ళు అన్నారు, ఒక ఇండిషన్ 1,00,000 రూపాయలు అవుతాయా అన్నారు. చేపిస్తా, ఎట్టో గట్ట నా కాడ ఉన్నా లేకపోయినా ముందు ఇల్లును అమ్మి అయినా కానీ నేను చేపిస్తా. ఎందుకు? నా కుమార్తె కాబట్టి. ఇప్పుడు పొరుగువారి కుమార్తె లేదా నా సహోదరి యొక్క కుమార్తె, అదే స్థితి మనం ఉంటామా అని చెప్పి ఆలోచించుకోవటానికే ఎంత ఒక 20,000 అయితే ఇవ్వగలుగుతాం, మరీ 1,00,000 రూపాయలు ఆడిస్తాం అనేటువంటి ఆజ్ఞ మనమైతే దాన్ని ఆలోచనలోకి వెళ్తేనే అంత ఆడిస్తాంలే అన్న, తలా ఒక 20,000 వేసుకుందాం, ఒక్కడి మీద ఎందుకు భారం, సానుభూతి మాటలు. మళ్ళా ఈయనేమంటున్నాడు, నేను పాటించానయ్యా, నన్ను వల్లే నా పొరుగు వారిని ప్రేమించాను, నా తల్లిదండ్రులు నేను సన్మానించుకుంటున్నాను, నా తల్లిదండ్రుల పోషణ నేను చూసుకుంటున్నాను, నేను అబద్ధ సాక్ష్యాలు పలకను, నేను ఎవరి సొమ్ము నేను ఆశించలేదు, దొంగిలేయలేదు, అంటే దొంగతనం నేను చేయలేదు అనేటువంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఒక్క విషయంలోనే పక్కకి వెళ్ళిపోతున్నాడు. మనం చూసుకుంటే సమాజంలో అరే వాడు భలే మంచోడురా, ఏంట్రా వాడు చాలా మంచివాడు, వాడికి ఉన్నదల్లా ఒకటే తొందరపాటు, అలాంటోడు ఆ తొందరపాటు కూడా తీసేసుకొని దేవుడి దగ్గరకు వస్తే ఎంతో మంచి లైఫ్ ఉంటుందిరా వాడికి అనేటువంటి భావన మనం చూసుకుంటాం. అలాంటి భావనే ఏంలో కనపడిద్ది మనకి. చదవండి అక్క. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నా నేను. అలాగైతే ఎవరయ్యా రక్షణ పొందేదని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతాడు శిష్యులందరూ. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అంటే అవకాశం లేదా? ఆలోచన చేద్దాం, అవకాశం ఉందా లేదా అంటే ఈ యొక్క సందర్భమే కాదు, మరొక సందర్భం కూడా. అసలు ధనం ఉంటే ఎలా ఆలోచిస్తాడు, ధనాన్ని బట్టి ఎలా పాడైపోతాడు అనేటువంటి విషయాన్ని మనం చూసుకుందాం. దేవునికి ఎందుకు దూరం అవుతాడు ధనవంతుడు అనేటువంటి విషయాన్ని, పరలోక రాజ్యం చేరడంటే చూద్దాం. మనకి ఆ మాట కూడా బైబిల్ గ్రంథమే సెలవిస్తుంది.
లూకాసు వార్త 21వ అధ్యాయం 1 నుంచి 4 దాకా. కానుక పెట్టెలో ఇప్పుడు కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాను. ధనవంతులందరూ క్యూ కట్టారండి, విధవరాలు పక్కన ఉంది. అందరు కానుకలు వేసిన తర్వాత యేసుప్రభు వారు ఒక పక్క నుండి మొత్తం గమనిస్తూ ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అంతా అయిపోయింది, కానుకల సందర్భం అయిపోయింది. మనం ముగింపులో కానుకలు పట్టుకుంటాం కదా, అలాంటి సందర్భం జరిగింది అక్కడ సమాజ మందిరంలో. కానుకలు వేశారు, అయిపోయింది. అయితే మీ అందరికంటే ధనవంతులైనటువంటి మీ అందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసింది. ఎలా వేసింది? మీకు కలిగిన దానిలో ఉంచుకొని వేశారు. ఏమైతే తినటానికి తర్వాత రోజు ఏమీ లేకపోయినా 2 కాసులు తెచ్చేసింది. మరి మనం కానుకేసేటప్పుడు ఎలా వేస్తాం? బీద విధవరాలాగా వేస్తామా, లేకపోతే ధనవంతుల్లాగా వేస్తామా? ధనవంతుడు అంటే ఏమీ లేదు, ఉన్నదాన్ని ఇవ్వకపోవటమే ధనం. ఉన్నదాన్ని నాకు నా పిల్లలకి అనేటువంటి భావన ఉంటుంది. చూశారు, దేవునికి చందా ఇచ్చే విషయంలో ముందుకు రాము, దేవుని యొక్క పరిచర్య అంటే ముందుకు రాము, దేవుని యొక్క మరి కార్యక్రమం, ప్రతి ఒక్క కార్యక్రమంలో నిన్న ప్రభుదాస్ గారు వాళ్ళందరూ వచ్చారు. మరి సంఘ కార్యక్రమాలు ఎలాంటివి ఉంటాయి, ఆ విషయాల్లో మనం మన ధనాన్ని ఇవ్వలేము. ఎందుకంటే మనం కూడా ధనవంతుల యొక్క లిస్టులోకి వెళ్తామేమో ఆలోచించుకోండి. ధనం అంటే కోట్లు ఉండాల్సిన అవసరంలా, మనకున్న దానిలో ఒక ముద్ద పెట్టగలిగేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. లేని వాళ్ళకి ₹1 100 నోటు పక్కన వేసుకోనో, లేదా వగేరా ఉన్న చిల్లర తీసేయటం కాదు. దేవుడు నిన్ను, నీ మనస్సాక్షిని పరిశీలిస్తాడు. ఇక్కడ లేచి చామన్న చెప్పడు, నువ్వు తక్కువ వేసావు, నువ్వు ఎక్కువ వేసావు అని. దేవుడు చూస్తాడు మీ యొక్క మనసు. అక్కడ ఆయన చూశాడా లేదా? భేద విధవరాలని హెచ్చించాడు. కాబట్టి ఇలాంటి మనస్తత్వం ఉంటే పరలోక రాజ్యం చేరడు. ఏ మనస్తత్వం ఉన్నా కానీ పక్కకేసుకొని చిల్లర తీసేసి వెళ్ళారు చూసావు ధనవంతులు. వీళ్ళ యొక్క మనస్తత్వం కలిగి మనం ఉండకూడదు సంఘాలలో. ఇంకో మాట చూసుకుందాం, ఇంకొక ధనవంతుడి యొక్క ఆలోచన చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 16 చదవండి అక్క. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఏం చెప్పాడు? ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంటను సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక. ఒక ధనవంతుని యొక్క ఆలోచన చూడండి. ఆయన భూమి అంట సమృద్ధిగా పండిందంట. సమృద్ధిగా పండితే ఆయన ఒక ఆలోచన విధానం చూడండి ఒకసారి. ధనవంతుడు ఎందుకు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం అంటే ఈయన ఒక మనకి ఎగ్జాంపుల్. ఇప్పుడు కానుక పెట్టెలో వేసేటువంటి ధనవంతులను చూసాము. ఇలా ఉంటే పరలోక రాజ్యం వెళ్ళరని చెప్పి వాళ్ళని బట్టి మనం సరి చేసుకోవడానికి ఒక అవకాశం కలిగింది. ఇప్పుడు ఈయన బట్టి మనం ఏం జాగ్రత్త పడాలంటే ఈయన ఒక ఆలోచన చూసి దేవుని యొక్క ఆలోచనకి ఈయన ఆలోచనకి వ్యతిరేకం ఉందా? వ్యతిరేకం ఉంటే ఈయన మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరత లేదు. నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును. ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏం చేతును? నా కొట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకున్నటకు
నా ప్రాణముతో, ఇప్పుడు ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ప్రాణమా, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందునని అనుకుందును. అయితే ఈ ధనవంతుడి యొక్క ఆలోచన ఏంటంటే, సంపాదించాడు, భూమి విస్తారముగా పండింది. ఎవరిని బట్టి భూమి విస్తారంగా పండిద్ది? దేవుడు వర్షం ఇవ్వాలి, భూమికి విస్తారమైనటువంటి ఋతుపవనాలని దయచేయాలి. అప్పుడే భూమి విస్తారమైనటువంటి పంటని ఇవ్వగలదు. ఈ ధనవంతుడు ఆలోచిస్తున్నాడా? ఇది దేవుడిచ్చిందే, దేవుడే విస్తారమైనటువంటి పంటను నాకు ఇచ్చాడు, మరి దీన్ని నేనేం చేయాలి అనేటువంటి భావం లేదు. ఆయన ఇంకా అనుకుంటున్నాడు, నా ప్రాణమా, నేను ఏం చేతును? తినుము, త్రాగుము, అనేక సంవత్సరములు సంతోషించుము. అంటే ధనవంతులైతే లక్షణం ఇలా ఉంటుంది. దీన్ని బట్టే కాబోలు దేవుడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండు ధనవంతుడు అని చెప్పి మాట్లాడుతుంది అక్కడ. చదవండి అక్క. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి ఈ రాత్రికే నీ ప్రాణం పోతే నువ్వు దేవుణ్ణి చేరుకోవటానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకు? ఈ యొక్క భౌతికమైనటువంటి సంపద మీద, ఆస్తుల మీద మమకారాలు పెంచుకుంటే పోయేటప్పుడు ఏమన్నా మనం తీసుకెళ్తామా? లేదా మన పిల్లలు ఉండి ఏమన్నా సమృద్ధిగా తినగలుగుతారా? ఎవరు బ్రతికినా 60-70 సంవత్సరాలేగా అనేటువంటి భావం లేదు. తండ్రి ఇచ్చాడే, మరి తండ్రి కోసం నేనేమైనా చెయ్యాలి, కనీసం కృతజ్ఞత భావం కలిగి ఇంత పంటను నాకు దేవుడు ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా అనేటువంటి భావన కూడా లేదు ఒక ధనవంతుల్లో. కనీసం కృతజ్ఞత భావం కూడా లేదు. నా ప్రాణమా, తిను, సుఖించుము, అనేక సంవత్సరములు నీవు వేలు అని చెప్పి ఒక గర్వమైనటువంటి విధానం కలిగి ఉన్నాడు ఈ ధనవంతుడు. అయితే ఇంకొక ధనవంతుడిని మనం చూసుకుందామండి. మనం దీన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నామంటే, ఆడ భేద విధవరాలు దేవుడు యాక్సెప్ట్ చేసినట్టు కనపడుతుంది. ఈ యొక్క ధనవంతుడు పోడా అంటే, ఇలాంటి ఆలోచన ఉంటే ఎవరు పోరు అని చెప్పి మనం ఆలోచన చేసుకుందాం. నెక్స్ట్ అపోస్తుల కార్యం. ఇంకో ధనవంతుడు మనకి కనపడతాడు అక్కడ. ఆయన వ్యవహరించినటువంటి తీరుని చూసుకుందాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 10వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరయాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. ఎవరైనా 100 మందికి ఒక నాయకుడు. శతాధిపతి అంటే 100 మందికి ఒక న్యాయమైనటువంటి కర్త. ఆయన యొక్క ఉద్యోగం అది. ఆయన భోగభాగ్యాలు ఉండి కూడా బహు విస్తారమైనటువంటి సంపద కలిగి ఉండి కూడా ఆయన యొక్క కుటుంబాన్ని ఏం చేశాడు? దేవుని యందు భయభక్తులు కలిగి పెంచాడంట. చదవండి అక్క. దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు బహు ధర్మకార్యములు చేయుచు ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. ఈ యొక్క ధనవంతుడు నా కుటుంబానికే, నా బిడ్డలకి అని చెప్పి ఉంచుకోవట్లా, కలిగినటువంటి ఆస్తి అంతా బహు ధర్మకార్యాలు చేస్తున్నాడంట. ఆయనకి ఎప్పుడు ప్రార్థన, భక్తి అనేటువంటి నూరిపోసాడు పిల్లలకి. అప్పుడు పిల్లలు అర్థం చెబుతారా ఆస్తి పంచుతుంటే? దేవుడే మనకు సర్వస్వం అమ్మ, మనకెందుకు ఈ ఆస్తి అనే అటువంటి భావన కలిగి పెంచుంటాడు ఆయన. ధనవంతుల్లో 2 రకాలటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళని మనం చూసుకున్నాం. ఒక ధనవంతుడేమో నా ప్రాణమా తిను సుఖించుము ఎంజాయ్ చేయి అనేటువంటి భావన కలిగి ఒక ధనవంతుడు ఉన్నాడు. ఇంకొక ధనవంతుడు కొర్నేలి గారు అయితేనేమో బహుధర్మ కార్యాలు చేస్తున్నాడు. ఇష్టం, దేవుని యొక్క కృప ఆయన మీదకి ఆయనే తెచ్చుకున్నాడు. ఆయన బహుధర్మ కార్యాల వల్ల పేతురు గారికి దర్శనం ఇచ్చి, పేతురు పలానా చోటకెళ్ళు,
నా కుమారుడు ఉన్నాడు, పోయి బాప్తిస్మం ఇవ్వు అనగానే పేతురు పోయి ఆడ కలుగు చేసుకుంటాడు. అలాగనే మనం చూసుకుంటే అబ్రహాం గారు ఒక ధనవంతుడే కాదా? మరి ధనవంతుడు పరలోక రాజ్యం చేరడంటే ధనాపేక్ష కలిగిన వాడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. ధనవంతుడు పోతాడు. ఆ ధనవంత ఏం చేశారు? ఒక మోషే ఏమన్నాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పది అని చెప్పి, ఈ క్రీస్తు యొక్క ఆ యొక్క ప్రజల కొరకు నేను శ్రమ పడతాను, నాకు ఈ ధనం వద్దు, ఈ యొక్క భోగ్యాలు వద్దు. అక్కడుంటే ఏమైందండి? అక్కడుంటే కోరిన తిండి, ఎంతోమంది పనివారు, ఆయన్ని కంటికి రెప్పలా కాపాడేటువంటి పనివారు ఉన్నారు ఆడ. అయినా కానీ నేను ఎడారిలో దేవుని పిల్లల్ని కనాను తీసుకుపోవటమే నా యొక్క కర్తవ్యం, క్రీస్తు విషయమైనటువంటి నిందే నాకు గొప్ప భాగ్యం, ఈ యొక్క ధనము ఉంటే అంత లేకపోతే అంట అనేటువంటి మంచి మనస్సాక్షి కలిగి ఆ యొక్క ధనాన్ని కూడా విడిచిపెట్టినటువంటి వ్యక్తి. చివరికి ఇంకో మాట చూసుకుందామండి. తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం. ధనవంతుడగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తులను హానికరములైన అనేక దురాశలోను పడుదురు. అట్టి మనుషులలో ఏదక 6:6 తిమోతి మొదటి సంతృష్టి సహితమైన దైవభక్తి, సంతృప్తికరమైన దైవభక్తి. కొర్నేల్లో చూసాం, సంతృప్తి కలిగి ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి బహు విస్తారమైన సంపదల్లో కూడా ఆయన సంతృప్తి కలిగి ఏంది ప్రజలకు ధర్మకార్యాలు చేస్తూ ఆయన యొక్క భయభక్తులు కలిగి దేవుణ్ణి వెంబడించాడు. అలాంటి భక్తి కావాలి. చదవండి. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదు. కాగా ఇది గ్రహించాడు కాబట్టే బహుధర్మ కార్యాలు చేయగలిగాడు ఆయన. మనం ఈ లోకంలో ఉండి ఏమీ తీసుకుపోలేమమ్మా, ఏమీ తెచ్చుకోలేదు కాబట్టి ఏమీ తీసుకుపోలేము. అందుకు కాబట్టి ఇది గ్రహించి దేవుని యొక్క మనసును గ్రహించి ఆయన ఏం చేశాడంటే బహుధర్మ కార్యాలు చేశాడు, దేవునికి ఇష్టడయ్యాడు, దేవుని యొక్క సంఘంలో ఒక కుమారుడిగా జీవించాడు. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరమైన అనేక దురాశలలోను పడుదురు. ఎవరు పడ్డారు? గెహజీ పడ్డాడా లేదా? ఇస్కరియోతు యోధ, ఇలా ధనవంతులు, అక్కడ పంట సమృద్ధిగా పండినటువంటి ఆయన పడ్డాడు. యవనస్తుడైనటువంటి ధనవంతుడు పడ్డాడు. ఒక్క విషయమే నేను ఎందుకు మంచివాడు అన్నానంటే, కొంతమందిని చూసుకుంటే ఆయనే బెటర్ అనిపించాడు నాకు. ఒక్క విషయంలోనే ఆయన తొలగిపోయింది, ఒక్క ధనం విషయంలోనే తొలగిపోయాడు, కానీ మిగతా ఆజ్ఞలన్నీ కూడా పాటించాడు. ఈ రోజుల్లో 1-2 ఆజ్ఞలనే పాటిస్తుంది. దేవుడు అనుకున్నట్టుగా ఎవరు జీవించేటువంటి జీవితాలు అరుదుగా మనకు కనపడతా ఉంటాయి. అంటే అందరిని మనం విమర్శించినట్టు కాదులే, కానీ ఎవరికి వారుగా ఆలోచించుకుందాం. అయితే దేవుడు ఏమనుకున్నాడు, ఏమని ఇక్కడ మనకి ఈ యొక్క వాక్య భాగాన్ని తెలియజేస్తుందంటే, ఆస్తి అనేది అస్థిరం, భక్తిపరమైనటువంటి, అందుకే తిమోతి అంటాడు కదా, నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని వారిని ఆదరించటం, విధవరాలని పరామర్శించటం, ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవటం, ఇహలోక మాన్యంను అంటుకోకుండా చూసుకోవటమే భక్తి, నిజమైన భక్తి అని అన్నాడు. మనం కూడా సంఘంగా మనందరం మంచి పనులు, మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. చిన్నవాళ్ళమైనా మనకున్న దానిలో చిన్న చిన్న కార్యక్రమాల ద్వారాగా ఉన్న సంఘాన్ని ముందుకు నడిపించగలుగుతున్నాం దేవుని యొక్క కృపను బట్టి.
మనం కూడా ఒక విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఏంటంటే దిక్కులేని వారిని మనం పరామర్శించటం. కానీ ఒకరోజు ఇప్పుడు ప్రతి శనివారం ఒక కూడిక పెట్టుకుంటున్నాం, ప్రతి బుధవారం ఒక కూడిక పెట్టుకుంటున్నాం. అలాగనే నెలలో 1 లేదా 2 నెలలకు 1 దిక్కులేని వారిని కూడా మనం వెళ్ళి అన్నం లేదా వాళ్ళకి అలాంటి వారికి అన్నాన్ని భోజనం ప్యాకెట్లు ఇవ్వటం. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం మజ్జిగ ప్యాకెట్లు ఇలాంటివి. అదే కదా అనేది తిమోతి నిజమైన భక్తిని నువ్వు వెంటాడనేటువంటి విషయంలో మనకి ఇవి కనపడతాయి. అందుకే కొర్నేలి గారు ఇవన్నీ ఈ యొక్క భోగభాగ్యాలు ఇవన్నీ అనవసరం, మొత్తం పంచేయండి, ధర్మకార్యాలు చేసేయండి అని చెప్పి భటులకి ఆజ్ఞాపించాడు. ఆయన కూడా పంచడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేము. నిన్ననే ఒక ఆయన పెద్ద మేస్త్రి చనిపోయాడు. ఆయన కింద కనీసం ఒక 40-50 మంది పనులు ఉంటారు. బాగా మాకు తెలిసి ఆయనే నెంబర్ 1 పెద్ద మేస్త్రి, బాగా సంపాదించాడు. ఏమైనా తీసపోయాడా? ఏమీ తీసపోవాలా. మంచిగా ఉన్న నాళ్ళు దేవుళ్ళు బ్రతికితే మంచి పేరు ఎక్కడ ఉంటుంది, అక్కడ దేవుని చేరుకోవటానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. డబ్బే సర్వస్వం, డబ్బే శాశ్వతం, డబ్బు ఉంటేనే కుటుంబం బతికిద్ది అనేది అది బతికిద్ది. అది ఎంత మట్టికి అవసరం అన్నదే మనం ఆలోచన చేసుకోవాలి వాక్యాన్ని బట్టి. కాబట్టి పరలోక రాజ్యం అనేది మరి ధనవంతులు స్వతంత్రించుకుంటారంటే స్వతంత్రించుకుంటారు. అబ్రహాం గారు స్వతంత్రించుకున్నాడు, ధనవంతుడు అయ్యి ఉండి కూడా ధనాన్ని లెక్క చేయలా. దేవుని విషయమై దేవుడు అబ్రహాం నీ కుమారుని బలి అంటే ఇచ్చాడు వెళ్ళి. డబ్బు ముఖ్యమా, ధనం ముఖ్యమా? మామూలుగా అయితే కుమారుడే ముఖ్యం, ధనం కన్నా మనం కుమారునే ముఖ్యంగా పోలుస్తాం. అలాంటి కుమారునే బలియటానికి వెళ్ళాడంటే ధనం ఒక లెక్క ఆయనకి. అబ్రహాం ధనం అంతా అమ్మి బేదలకి అంటే ఏడా ఆయన చెప్పేలోపే ఇస్తాడు. అలాగే మోషే గారు ధనాన్ని విడిచిపెట్టాడు, క్రీస్తు విషయమై నింద గొప్పదనుకున్నాడు. గెహజీ గారు మాత్రం నాకు ధనమే కావాలని చెప్పి వెళ్ళాడు, పతనమయ్యాడు. కాబట్టి మనకున్న దానిలో సంఘం కూడా ఒక మంచి ఆలోచన కలిగి బేదల్ని పరామర్శించేటువంటి విషయాన్ని ముందుకు తీసుకొచ్చి ఇలాంటి భక్తిపరమైనటువంటి విషయాల్లో మనం ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరిని హెచ్చరించుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మరి యొక్క మాటలు ముగిస్తున్నాను. సహోదరులు సమయం ఇచ్చినందుకు సహోదరులకు వందనాలు తెలియజేసుకున్నాను.